కంపడుతున్నా స్కూల్ స్కూల్ చిన్న తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నా పుచ్చుకొని ప్లీజ్ 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 ఆగు ఆగరానా తమ్ముడు ప్లీజ్ నానా ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ 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 కూర్చోండి అందరూ ప్లీజ్ అరే 20 నిమిషాలు ఉంటారా ప్లీజ్ చిన్నప్పుడు గుర్తు వస్తుంది తల్లి స్కూల్లో నేను రౌడీ తల్లి టీచర్ని ఎట్లా పెంచెక్కిచ్చేది అయినా తగ్గేదే లేదు అమ్మ ఈరోజు చెలూరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఉత్సాహం మీ ప్రేమ చూస్తుంటే ఇక మాడాల్సిన అవసరంలా. ఎన్నికల్లో వారు వన్ సైడ్ సైకిల్ బటన్ పాడైపోతాం ఖాయం. అన్ని ఓట్లు సైకిల్గా పడిపోతున్నాయి. తల్లి చిన్న జాగ్రత్త నాన్న వైర్ 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 చిన్న జాగ్రత్త. అరే అందరు కూర్చోండి ప్లీజ్ రా కూర్చోండి నాన్న రేపు పుణ్యం ఉంటుంది కూర్చోండి నాన్న ప్లీజ్ ప్లీజ్. అమ్మ 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందర నేను మీ ముందుకు వచ్చా. మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోయిన తల్లి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది తల్లి. ఎట్టి పరిస్థితిలో మంగళగిరి ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ మనసు నేను తెలుసుకోవాలని ఆనాడు ప్రారంభించాను. మైక్ ఎక్కడుందా? సౌండ్ ఎక్కడుంది స్వామి? సౌండ్ పెట్టు. సగం డబ్బులు ఇచ్చానండి మీకు, సగం పెట్టిన సౌండ్ మొత్తం ఇవ్వలేదా? ఇటు గొప్ప తీసుకోవాలి. ఓకే ఏమా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసమే కష్టపడిన 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేపట్టా తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు వేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడంతో తోపుడు బండ్లు ఇచ్చాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. అమ్మా ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తామే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా తెలుగుదేశం పార్టీ మీకు అందజేసింది తల్లి. అమ్మా ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. దళిత సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే బంగారు తాడిబొట్టు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది. మా ఊర్లో రోడ్ సమస్య ఉంటే ఆనాడు సొంత నిధులతో గ్రావెల్ పోయించా. డ్రైన్ సమస్య ఉంటే పూడిక తీపిచ్చా. చర్చ్ కోసం చర్చ్ నిర్మాణానికి డబ్బులు కావాలంటే కూడా ఆర్థిక సాయం చేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. ఇలా అమ్మా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం మీ లోకేష్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరందరూ ఆలోచించమంటున్నారు తల్లి. గత 25 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గాలు 2 కుటుంబాలు పరిపాలించినాయి. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. ఆ కుటుంబానికి మీరు 3 సార్లు అవకాశం ఇచ్చారు తల్లి. మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. దాని తర్వాత ఆయన కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారిని కూడా మీరు గెలిపించారు. మొన్న 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించారు తల్లి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, గుండె పైన ఒక్కసారి చేయబెట్టి ఆలోచించాడు తల్లి. నేను చేసిన 10%లో నేను చేసిన పనిలో 10% అన్న వాళ్ళు చేశారా అని ఆలోచించమని కోరుతున్నాను తల్లి. ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాను.